అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఒక ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకెళ్ళడం మగతనం అనుకుంటున్నావా? తనని ఒప్పించుకొని తీసుకెళ్ళు. అప్పుడు నువ్వు మగాడివి, మనగాడివి అని నమ్ముతాను అన్నాడు అతని వీక్నెస్ మీద కొడుతూ. ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో అక్కడే ఆగాయి అతని అడుగులు. డస్కీని కిందకి దించి, ఏంటి డస్కీ, నాతో రావా అని అడిగాడు. అతని మాటల్లో ఆమె రావాలని ఆశ స్పష్టంగా కనిపిస్తుంటే తల తిప్పి అన్నయ్యని చూసింది. దేవ్కి ఇచ్చిన మాట గుర్తొస్తుంటే నేను రాను అంటూ వెనక్కి జరిగింది. అసహనంగా కళ్ళు మూసుకొని అక్కడి నుండి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు దక్ష్. వెళ్ళిన అతన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అంత కామ్గా వెళ్ళిపోతాడు అని అనుకోలేదు. డస్కీ మాత్రం బాధగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది. చెల్లిని అలాగే చూస్తూ బయటకు వెళ్ళిపోతుంటే బావా అంటూ రాగం తీసింది పర్ణిక. అప్పటి వరకు ఒక క్యాండిడేట్ ఉందని మర్చిపోయాడు దేవ్. వెనక్కి తిరిగి, ఏంటి నేనసా? ఓ ఇక్కడ నుండి. నో, నేను వెళ్ళను. అసలేం జరుగుతుంది ఇక్కడ? హీరో గారేంటి మన ఇంటికి వచ్చారు? మన సిరమ్మకి ముద్దు పెట్టారేంటి? అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి ముద్దు పెట్టడం ఏంటి? నిజంగా సిరమ్మ చాలా లక్కీ కదా. అయినా నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? కనీసం ఆయన స్థాయికైనా రెస్పెక్ట్ ఇవ్వాలిగా అని అడుగుతుంటే ఆమెను ఒక్క చూపు చూసి మూసుకొని ఇక్కడి నుండి దొబ్బేయి. అసలే పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నువ్వు వచ్చి ఇంకా బీపీ పెంచకో అంటూ ఆమెను కసిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్. వెళ్ళిన తనని అలాగే చూస్తూ దక్షిత దగ్గరికి వెళ్ళింది పర్ణిక. దేవుని విసిగిస్తే కొట్టినా కొడతాడని. సిరమ్మ అంటూ లోపలికి వచ్చిన పర్ణికను చూసి కళ్ళు తుడుచుకుంటూ నార్మల్గా కూర్చుని, రావదినా అనింది దక్షిత. పర్ణికని వదిన అని పిలిస్తే ఆమె మనసు గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. నవ్వుతూ దగ్గరికి వెళ్ళి దక్షిత మోముని దోసిట్లోకి తీసుకొని, అసలేం జరిగింది? నీకు హీరో గారికి ఎలా పరిచయం అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక కళ్ళు కిందకి వాల్చేసింది. నాతో చెప్పకూడదా? సర్లే అంటుంటే, అది కాదు వదిన అంటూ ఏదో చెబుతుంటే, సరే నేను వెళ్ళొస్తాను అని అలకగా అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, చెబుతాను కూర్చో అనింది. ఇక తను బాంబేకి వెళ్ళినప్పటి నుండి ఏం జరిగిందో అన్నీ వివరించింది దక్షిత. ఆమె చెబుతున్నంతసేపు పర్ణిక కళ్ళు నోరు బావురు కప్పలా తెరుచుకున్నాయి. వదినా ఏమైంది అని భుజం మీద చేయి వేసి కదపగానే, బాబోయ్, నీ స్టోరీలో ఎన్ని చేజింగ్లు జంపింగ్లు ఏ మూవీలో కూడా ఉండవు కదా సిరమ్మ. నీ స్టోరీ గనక మూవీ తీస్తే సూపర్ హిట్ అవుతుంది అంటుంటే తన తల మీద ఒక్కటిచ్చి, ఏంటి వదిన, నేను బాధలో ఉంటే నీకు నవ్వొస్తుందా అని ఏడుపు మొహం పెట్టింది. ఇప్పుడేం చేయాలో చెప్పొచ్చు కదా. బావని అలా చూడలేకపోతున్నాను అని బాధగా చెబుతుంటే, ఇప్పుడు మనం చేసేదేం లేదు. అన్నయ్య అలా వెళ్ళాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేసే ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకు సిరి, అంత మంచి జరుగుతుంది. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయింది పర్ణిక. ఇక ఆ రోజు మొత్తం ఆలోచనలతో నిద్ర కూడా పట్టలేదు దక్షితకి. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన దక్షిత ఫ్రెష్ అయ్యి సావిత్రి పాలు తీసుకురావడంతో తాగి ఆవుల షెడ్డు వైపు వెళ్ళాలని బయటకు వెళ్ళగానే ఎదురుగా చూస్తున్న దానికి షాక్ అయ్యి అలాగే ఉండిపోయింది. వెనకే వచ్చిన సావిత్రి కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటే ముందుగా తేరుకున్న దక్షిత వితౌట్ షర్టులో ఓన్లీ నైట్ ట్రాక్లో ఎదురుగా ఉన్న ఇంట్లో, నాట్ గెస్ట్ హౌస్, పుషప్స్ చేస్తూ పాపకి సైట్ కొడుతూ కనిపించాడు దక్ష్. ఆ ప్లేస్లో అక్కడ అలాంటి పొజిషన్లో చూసిన దక్షిత సావిత్రి కళ్ళు పెద్దవైతే, అమ్మ సిరి, అల్లుడు గారేంటి ఈ ఇంట్లోకి ఎప్పుడొచ్చారు అని అడిగింది. ఆమె మాటకి తేరుకొని, ఏమో నాకు తెలియదమ్మా అని వడివడిగా నడుచుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. ఎదురుగా దక్ష్ పెదవులు వైడయ్యాయి. అస్సలు అనుకోలేదు. ఆమె బుర్ర హీట్ ఎక్కిపోయింది. బావేంటి ఇక్కడికి వచ్చాడు? ఎప్పుడొచ్చాడు? ఎలా వచ్చాడు? ఎందుకొచ్చాడు అని ఆశ్చర్యంగా అయోమయంగా అనిపిస్తుంటే కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ చేతులు నలుపుకుంటోంది. కిటికీ నుండి ఆమెనే చూస్తూ కనిపించాడు దక్ష్. తల తిప్పి చూసిన తనకి గుడ్లు పెద్దవయ్యాయి. రెప్పవేయక చూస్తూ కన్ను కొట్టాడు. ఉలిక్కిపడి తల పక్కకు తిప్పేసుకుంది. అతని పెదవులపై కన్ని స్మైల్ వచ్చి చేరింది. దక్ష్, నువ్వేంట్రా ఇక్కడికొచ్చావు? నీకోసం ఎంత వెతికానో తెలుసా? అయినా నువ్వు చీపుగా ఇక్కడుండడం ఏంటి అని అడిగాడు బాలాజీ కాస్త వెటకారం జోడిస్తూ. అంటే ఎదురుగా ఉండేది బిల్డింగే,
కాస్త మోడర్న్ హౌస్ కాదు. బాలాజీకి మాత్రం ఆ ఇంట్లో ఉండడం పిచ్చ షాక్కి గురి చేసింది. వెటకారంగా అన్నా కానీ అతను మాత్రం నిజంగానే షాక్ అయ్యాడు. దక్ష్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాడు. అతను ఎలాంటివాడో అసలు ఇంతవరకు ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యిందే లేదు. తన కోసం తనే కాంప్రమైజ్ అవ్వడు. వేరే వాళ్ళ కోసం అసలే అవ్వడు. ఎప్పుడు లగ్జరీగా బ్రతికే తను బట్ ఫస్ట్ టైం అంత చిన్న బిల్డింగ్లో ఉండేసరికి బాలాజీ కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి. అతను చేసే పనులకి కోపం వస్తుందేమో కానీ దక్ష్ అంటే బాలాజీకి ప్రాణం. ఏంట్రా వెటకారమా అంటూ ఒక చూపు చూశాడు దక్ష్. నేను వెటకారంగా మాట్లాడట్లేదు, నిజంగానే మాట్లాడుతున్నాను. నీకు లగ్జరీగా బ్రతకడం అంటేనే ఇష్టం కదా. ఇలా ఇంత చిన్న బిల్డింగ్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటుంటే చూపులతోనే చంపేసేలాగా చూశాడు. దక్షిత కోసం అని తెలుసు, మళ్ళీ అడగడం ఎందుకు అని సైలెంట్ అయిపోయి, మరి గెస్ట్ హౌస్లో ఉన్న పని వాళ్ళని ఇక్కడికి పిలిపించమంటావా? అవసరం లేదు. అదేంట్రా, నీకు కాఫీ పెట్టుకోవడం కూడా రాదుగా, వంటలే చేస్తావు అంటుంటే బాలాజీ పీక పట్టాడు. రేయ్, ఇప్పుడు నేనేమన్నాన్రా అలా పట్టుకున్నావు అని ఏడుపు మొహం పెట్టాడు. విసురుగా వదిలి, వస్తుంది, కాఫీ వస్తుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ అన్నీ వస్తాయి, వెయిట్ అండ్ సీ అన్నాడు. అవునా, ఎలా వస్తుంది? మీ దగ్గర మ్యాజిక్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటుంటే తల మీద ఒకటిచ్చాడు. అవి చేతులా ఐరన్ రాడ్సా? ఎందుకు రాగొడతావు అన్నాడు ఏడుపు గొంతుతో. ఇక విండో నుండి పాపకి సైట్ కొడుతూ సడన్గా తల పట్టుకొని సాడ్గా ఫేస్ పెట్టాడు దక్ష్. అప్పటి వరకు అటు ఇటు దిక్కులు చూస్తూ బాబుకి సైట్ కొట్టిన దక్షిత అతనెలా తల పట్టుకోగానే గబుక్కున అతని వంక అలాగే చూసింది. ఇక అలాగే తల నొక్కుంటూ చైర్ వెనక్కి వాలాడు. ఆ చైర్ అస్సలు కంఫర్ట్గా లేదు అతనికి. పక్కన చూస్తున్న బాలాజీకి చాలా బాధగా అనిపించింది. వాడు గోల్డెన్ స్పూన్తో తినడం తెలుసు కానీ ఇలా అడ్జస్ట్ అయ్యి బ్రతకడం తెలీదు. బట్ ఫస్ట్ టైం దక్షిత కోసం ఇంత తగ్గుతున్నాడా? వాడికి ఆ చైర్ అస్సలు కంఫర్ట్గా లేదు. అయినా కానీ ఇంత చిన్న ఇంట్లో తన కోసం ఆర్డినరీ ప్లాస్టిక్ చైర్లో కూర్చోవడం ఏంటి? దక్షిత అంటే అంత పిచ్చి ప్రేమనా? కానీ ఇంతకు ముందు వాడు ఎందుకంత చీప్గా మాట్లాడాడు? అవునులే, తగ్గి మాట్లాడితే దక్ష్ ఎలా అవుతాడు అనుకుంటుండగా ఎదురుగా దక్షిత ఫేస్లో బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దక్ష్ కోసం తల్లడిల్లిపోతోంది. అతనికి హెడేక్గా ఉందని అర్థమవుతోంది కానీ కాఫీ ఎలా తీసుకెళ్ళాలి అని చేతులు నలుపుకుంటూ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇక బాబు పాపని చూడడం మానేసి అలాగే చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. పాపం ఆ ఇల్లు అతనికి కంఫర్ట్గా లేదు. అక్కడున్న వస్తువులు కూడా అతని స్థాయికి సరిపోవు. అతడి జీవితం కానే కాదు. నా కోసం ఇంతలా దిగి వచ్చాడా అని పాపకు కూడా అర్థమవుతుంటే అన్నయ్య బయటకెళ్ళాడు, కనీసం కాఫీ అయినా ఇద్దాం, హెడేక్గా ఉన్నట్లుంది అని మన ఇన్నోసెంట్ డస్కి సావిత్రి దగ్గరికి వెళ్ళింది. అమ్మా అని పిలిచింది ఇబ్బందిగా. ఏమైందమ్మా? సరే కానీ అల్లుడి గారేంటి అంత పెద్ద ఇల్లు వదిలి ఇంత చిన్న ఇంట్లోకి వచ్చాడు అని అడుగుతుంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఆయనకి హెడేక్గా ఉన్నట్లుందేమో, కాఫీ ఇస్తానమ్మా. అన్నయ్య వస్తే ఎలాగోలా మేనేజ్ చేయవా? నిన్న అంత గొడవ జరిగింది కదే, మరేం చేయను? ఆయన బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవాలా చెప్పు అంటుంటే మేడ్స్ లేరా? అల్లుడు గారు అతని ఫ్రెండ్ ఇద్దరే కనిపిస్తున్నారు. తెలీదమ్మా. సర్లే, ఆయనని అలా చూడడం నాకు బాధగా అనిపిస్తోంది సిరి. ఇదిగో కాఫీ తీసుకెళ్ళివ్వు ఇద్దరికి అంటూ 2 కాఫీ కప్స్ ట్రేలో పెట్టి దక్షిత చేతికివ్వగానే థ్యాంక్ యూ అమ్మా అని నవ్వుకుంటూ బయటకి రాగానే ఎదురుగా వచ్చాడు దేవ్. ఆ టైంలో తన అన్నని చూడగానే గుడ్డగాలు మింగుతూ వెనక్కి అడుగేసింది. ఎక్కడికి వెళ్తున్నావు సిరి? ఈ కాఫీ ఎవరికి అని అడగగానే ఏం చెప్పాలో అర్థం కాక అది అన్నయ్య అంటూ షెడ్లో మన పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తీసుకెళ్తున్నాను. ఒసై డస్కి, మా బాబుని పనివాడిని చేసేసావని చెబుతానే నీ సంగతి. అవునా, సరే వెళ్ళు అన్నాడు. ఎదురుగా దక్షిని చూడలేదన్నమాట. ఇక సరే అంటూ కళ్ళు మెరిపించి దేవ్ అక్క నుండి లోపలికి వెళ్ళగానే దక్ష్ ఇంట్లో అడుగు పెడుతుండగా ఆగో అన్న వాయిస్ వినిపించింది. ముందుకు అడుగు వేసేదల్లా అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది భయం భయంగా. నిన్న అన్ని మాటలన్నాడు. వాడికి కాఫీ ఎలా తీసుకెళ్లాలనిపిస్తుంది సిరి? అసలు నీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? నిన్ను, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని
నీచంగా మాట్లాడాడు. కొంచెం కూడా చీమ కుట్టినట్లు అనిపించట్లేదా? వాడికి కాఫీ తీసుకెళ్ళిస్తున్నావు అంటున్న దేవ్ మాటలకి తల కిందకి దించింది బాధగా. వాడికి నువ్వు కాఫీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు సిరి అంటుంటే చిటికే సౌండ్ వినిపించింది. ఇద్దరు తల తిప్పి చూశారు. అసలు నీ బాధేంట్రా? దానికి ఇష్టం ఉంది, మధ్యలో నీకెందుకు అంత నొప్పి? తన ఇష్టంతోనే నాకు కాఫీ తీసుకొస్తుంది. నువ్వే చెప్పావుగా, మగాడినైతే తన ఇష్టంతో తీసుకెళ్ళమని. తనకి కాఫీ తీసుకురమ్మని నేను చెప్పలేదు, తనే తీసుకొస్తుంది. మరి తనకి ఇష్టమే కదా నేనంటే అంటూ హైబ్రో అప్ చేస్తూ అన్నాడు. దేవ్ గొంతు పెగల్లేదు. అతనన్నమాట అతనికి అప్పజెప్పేసరికి ఇక్కడ అన్నని బ్లేమ్ చేశాను అన్న బాధతో కాఫీ తీసుకొని తిరిగి వెళ్ళిపోతుంటే సిరి బంగారం అని పిలిచాడు. ఆ తీయటి స్వరానికి అడుగులు అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది. కాఫీ తీసుకొచ్చి ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావే, చాలా హెడ్ఏక్గా ఉంది బేబీ అని తీయగా మాట్లాడుతుంటే పాప మనసు కరిగి కళ్ళల్లోకి వచ్చి ఒక్కో అడుగేస్తూ దక్ష దగ్గరికెళ్ళి కాఫీ అతని చేతిలో పెట్టి ఇటు తిరుగుతుండగా ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకీ నాకు దూరంగా ఉంటున్నావు? నా దగ్గరికి రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటుంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద నాకు ప్రేమ లేదు, కానీ మీరు లగ్జరీగా బ్రతికేవారు. నా కోసం ఇలా ఇంత చిన్న ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరెన్ని వేషాలు వేసినా నేను మాత్రం మీతో రాను. ప్లీజ్ దయచేసి నన్ను బాధపెడుతూ మీరు బాధపడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నేను రాను అని చెప్పి అతన్ని వెనక్కి తోస్తుంటే ఆమె నడుం మీద పట్టు పెంచుతూ కోపంతో అతని పిడికిలి బిగిసింది. అసహనంగా కళ్ళు మూసుకొని, మరి కాఫీ ఎందుకు తెచ్చావే? నేను ఎలా పోతే నీకే అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. మీరిక్కడ ఇంత ఇబ్బంది పడుతుంటే చూడలేక తీసుకొచ్చాను. మీకు ఈ విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. మీరు వెళ్ళిపోండి. మీరెన్ని రోజులు ఉన్నా నేను రాను. బాబు ఇన్నర్. ఛీ, దీనమ్మ జీవితం. నేను దీన్ని బ్రతిలాడడం ఏంటి? ఇదో పెద్ద అందగెత్తే లెవెల్లో ఫీల్ అవుతూ నాకు క్లాస్ పీకడం ఏంటి? ఒక్కసారి నా చేతిలో పడు, చెబుతాను నీ సంగతి. ఇక్కడ రీడర్స్ గమనించాలి, నేను ఎవరికీ సపోర్ట్ కాదు, క్యారెక్టర్స్ని ముందుకు తీసుకెళ్లడమే నా ఉద్దేశం. మా బాబు అంటున్నాను అని వాడికి ఫేవర్గా రాస్తున్నానేమో అనుకోకండి. స్టోరీని ముందుకి తీసుకెళ్లడం నా చేతుల్లోనే ఉంది కాబట్టి నాకు అన్ని క్యారెక్టర్స్ ఒకటే, ఎందుకంటే సృష్టించింది నేనే కదా. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.